ఈ కథ ఒక జిత్తుల మారి నక్క మరి ఒక కాకి గురించి. ఒక అడవిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది. డెమ్మ 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 అని తను అక్కడ ఇక్కడ వెళ్ళేది. అడవిలో ఎట్లా వెళ్ళేది? డెమ్మ 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 డెమ్మ. వీడి దగ్గర ఏముంది తీసేసుకుంటాను, అరే వాడి దగ్గర ఏముంది లాగేసుకుంటాను. డిమ్మ 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 అని ఈ నక్క అడవిలో తిరుగుతూ వెళ్ళేది. ఒక్కరోజు అక్కడ చూస్తే కాకి కూర్చుంది చెట్టు మీద. కాకి నోట్లో వేడి వేడి వడ. నక్క అనుకుంది, ఎంత బాగుందో ఆ వడ. ఆ వడ ఆ కాకి తినకుండా నేను తింటే ఇంకా ఎంత బాగుంటుందో, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించి నక్కకొక ఐడియా వచ్చింది. చెట్టు కిందకి వెళ్ళి, కాకి కాకి నువ్వు చాలా బాగా పాడుతావని విన్నాను, నాకొక పాట పాడతావా? కాకి గొంతు ఎట్లా ఉంటుంది? ఎవరైనా కాకి గొంతు బాగుంటుందని చెప్తారా? నక్క చెప్పినప్పుడు కాకి ఎంతో సంతోషపడింది. నా గొంతు బాగుందా, పాట పాడాలి అని అనుకొని క్వా 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 అని పాట పాడింది. వడ పడిపోయింది. నక్కేమో అని వడ తినేసి అప్పుడు కాక అనుకుంది, ఓహో నాకేం అర్థం కాలేదు, ఈ నక్కేమో ఊరికే అట్లా చెప్పిందన్నమాట వడ కోసం. పర్లేదు అని ఏడుస్తూ ఏడుస్తూ కూర్చుంటే మరో రోజు మళ్ళీ కాకికొక వడ దొరికింది. హాయిగా ఈసారి నేను ఎవరికి ఇవ్వనులే, నేను తినేస్తాను అనుకున్నప్పుడు డిమ్ డిమ్ ఎవరొచ్చారు అక్కడ? నక్క. నక్క మళ్ళీ వచ్చి, ఆ కాకి నిన్న ఎంత బాగా పాట పాడావు, నాకు మళ్ళీ నీ పాట వినాలనిపిస్తుంది, ఒక్కసారి పాట పాడతావా? కాకి ఏం చేసింది? పాట పాడిందా? పాడింది. ఎట్లా తెలుసా? వడ తీసి కాలు కింద పెట్టుకొని క్వా 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 అని పాడింది. నక్క అనుకుంది, ఓహో మన ఐడియా తనకి అర్థమైపోయిందేమో, ఎట్లయినా వడ తీసుకోవాల్సినదే, ఏం చేయాలి? కాకి కాకి నువ్వు పాట ఇంత బాగా పాడుతావు, నా కోసం ఒక డాన్స్ చేస్తావా ప్లీజ్ అంటే కాకి ఏం చేసింది? డాన్స్ చేసిందా? వడ తీసి మళ్ళీ నోట్లో పెట్టుకొని తక్కతిమి 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 అని డాన్స్ చేసింది. అని నక్క అనుకుంది, ఓహో మనకి ఛాన్సే దొరకటం లేదే ఆ వడ కోసం, సరే ఇంకా ఒక్కసారి ట్రై చేద్దాం. కాకి నువ్వు ఇంత బాగా పాటలు పాడతావు,
ఇంత బాగా డాన్స్ చేస్తావు, నువ్వు పాట పాడుతూ పాడుతూ డాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో అంటే కాకి ఏం చేసింది? అని వడ తినేసి కాకా కాకా తక 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 కాకా కాకా తక 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 అని డాన్స్ చేసింది. అప్పుడు నక్కకి అర్థమైపోయిందనమాట. ఆహా, టాటా కాకి అని డెమ్మ 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 అని వెళ్ళిపోయింది.